హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాము. ఇంకా కిందకి వెళ్ళంగానే నాది డ్రెస్సెస్ కొన్ని వచ్చినాయి, ఇంకా అవి తీసేసుకున్నాను. ఎందుకో నాకు ఈరోజు సడన్ గా కేక్ తినాలనిపించింది. ఎప్పటి నుండో క్రేవింగ్స్ వస్తుంది కేక్ కావాలి అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ బేకరీకి తీసుకొని వెళ్ళాడు, నీకు కావాల్సినవి ఏదో తీసుకో అని చెప్పి. అలానే ఇక్కడికి వచ్చామంటే మెయిన్ మాకు ఈ క్రీమ్ బన్స్ అంటే చాలా ఇష్టము. మా హస్బెండ్ కి అయితే ఇంకా ఇష్టము. ముందే చెప్తాడు, నాకు నేను తీసుకుంటున్నాను, నీకు కావాలంటే ఎక్స్ట్రా తీసుకో అని. నేనేమో కేక్ తీసుకుందాం అంటే ఏ ఫ్లేవర్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకా స్ట్రాబెర్రీ కేక్ తీసుకొని వచ్చేసాను. ఇంకా టోటేగాడిని కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా అని ఇంకా వాడిని కూడా తీసుకెళ్దామని వచ్చాము. నేను వెళ్తే పైకి కన్ఫర్మ్ గా వాళ్ళ పెద్దాన్ని వచ్చాడా రాలేదా అని చెక్ చేసుకుంటాడు కిందకి వచ్చేటప్పుడు. మళ్ళీ నేను ఒక్కదాన్నే వచ్చానంటే నేను తీసుకెళ్ళినని వాడికి తెలుసు. సింబాగాడు అయితే ఫుల్ షాక్ లో ఉన్నాడు. వాడు వస్తున్న విషయం చెప్పలేదు, సడన్ గా తీసుకొచ్చాము కదా, ఇంకా తోగొప్పుకుంటూ వెళ్తున్నాడు వాడు వచ్చాడని. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ మధ్య కమెంట్స్ లో ఇది ఎక్కువ వస్తుంది, టోటో ఏంటి మీ దగ్గరే ఉంటున్నాడు, దత్తత ఏమైనా తీసుకున్నారని కమెంట్ పెట్టారు. ఫస్ట్ అది చూసినప్పుడు నవ్వొచ్చింది. వాడేమి 24 గంటలు మాతో ఉండడు, వాడిని తీసుకొచ్చేది అప్పుడప్పుడు ఒక హాఫ్ పూట కల్లా తెచ్చుకుంటాం. ఈ మధ్య అది కూడా తేవట్లేదు, కుదరట్లేదని. మాకు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు తెచ్చుకుంటాం ఆడుకుందామని కాసేపు. ఇంకా మా కోసం కాకపోయినా మెయిన్ సింబగాడి కోసమైనా తేవాలి, ఎందుకంటే సింబగాడికి కూడా అలవాటు అయిపోయాడు కదా, వాడు మిస్ అవుతూ ఉంటాడు, డల్లుగా ఉంటాడు. ఒక్కొక్కసారి వాడు రానప్పుడు డోర్ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాడు వస్తాడేమో అని. వాడు అటు ఇటు తిరుగుతుంటే వాడు ఆనందం అర్థమవుతుంది కదా, వాడికి అంత ఇష్టం టోటోగాడు అంటే. ఇంకా వాడి కోసం తేవాలి. ఇంకా మేమేమంటే బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఓరికి అలా ఇంటికి వెళ్ళైనా చూసి వస్తాము. అది టోటోగాడి విషయము. వాడిని అప్పుడప్పుడు ఇలా తెచ్చుకున్నప్పుడు వీడియో తీస్తాము. మీకేం అర్థం అవుతుంది అంటే వాడు ఎప్పుడు చూసినా మా దగ్గరే ఉంటున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అసలు దత్తత అనే మాట చాలా పెద్ద వర్డ్, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ బేబీయే కదా. ఇంకా నేను ఎప్పుడు మీకు చెప్పలేదు మాకు అసలు కిడ్సే పుట్టరు అని. ఏంటంటే వీడే కదా ఫస్ట్ బేబీ, ఎవరికైనా ఉంటది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోవాలి, బాగా టైం స్పెండ్ చేయాలి అని. ఇంకా అలాగా మాకు నచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం, ఎందుకంటే వీళ్ళు ఉండేది కూడా మా ఇంటికి దగ్గరలో. వాడు మెయిన్ ఇక్కడికి వచ్చాడంటే ఫుల్ హ్యాపీగా ఆడుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ పెద్దన విసిగిస్తాడు, అస్సలు వదలడు ఖాళీగా. నేను కూడా ఏదో కదిలిస్తూనే ఉంటాను. ఇంకా మంచి ఎంటర్టైనర్ ఎవరంటే వీడికి సింబాగాడు. వాడు సైలెంట్ గా ఉంటే టోటోగాడే వెళ్ళి కదిలిస్తాడు, వాడిని లేపుతాడు పడుకుంటే వాడి దగ్గరికి రమ్మని. ఇంక ఇలా ఉంటది వీళ్ళిద్దరి మధ్యలో. నేను చూడట్లేదు అనుకోని అన్ని కదిలిచ్చి కింద వేస్తున్నాడు. నేనేం చేస్తా అంటే కదిలిస్తున్నాడు కదా అని పక్కన పెట్టేయకుండా తీసేసి కాసేపు ఆడుకొని ఇస్తాను. తర్వాత మళ్ళీ ఏదోటి పట్టుకొని గవక్క నోట్లు వేసుకుంటాడని భయం ఉంటది కదా, ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే అన్ని తీసి పక్కన పెట్టేసి వాడు ఆడుకునే వస్తువు ఒకటే వాడి చేతికి ఇస్తాను. ఇంకా అలా మేనేజ్ చేస్తూ ఉంటా వీడు వచ్చినప్పుడు ఏమైనా ఆడుకుంటుంటే. ఇప్పుడు ఆ డబ్బాలో ఉన్నవన్నీ లాక్ కింద వేస్తున్నాడు, ఒక పక్క చూస్తానే ఉన్నాయమన్నా హైలైట్ చేస్తాడేమో అని చెప్పి ఇంకా అన్ని తీసేసి కింద పడేస్తే ఇవన్నీ తీసి ఇంకా పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న ప్యాకేజ్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ నాకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకున్నాను ఇన్స్టా పేజ్ నుండి. ఫుల్ బ్లాక్ డ్రెస్ నాకు నచ్చినట్టు కుట్టించుకున్నాను. అసలు ఇది నా బర్త్డేకి రావాలి, తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్ దొరక్క తనకి హెల్త్ బాగోక ఇలా కొంచెం లేట్ అయింది. అసలు మెయిన్ ఈ సెలెక్షన్ మా హస్బెండ్ ది. నాకు నచ్చినవన్నీ పింట్రెస్ట్ లో చూసుకున్నాను మోడల్స్, ఎలాంటి అవుట్ఫిట్ కావాలని. ఇంకా అందులో మా హస్బెండ్ సెలెక్ట్ చేశాడు ఇది బాగుంటది నీకని. ఇక్కడ మధ్యలో మా టోటోగాడు ఏదో చేయబోతున్నాడని నాకు అర్థమైంది. ఇంకా నేనేం చేశా అంటే అవన్నీ తీసేశాను. మెయిన్ ఇప్పుడు అది తీసుకొని టీవీ కేసు కొడతాడేమోనని భయం మాకు. ఫస్ట్ డ్రెస్ చూసే ముందు ప్రశాంతంగా విని టేబుల్ మీద కూర్చోబెడితే వాడు కదలకుండా ఉంటాడు కదా, ఇంకా అప్పుడు చూడొచ్చులేని వాడిని పైన ఎక్కిచ్చేసాను. మొత్తం ఆర్గాన్జా కింద స్కర్ట్, మామూలుగా ప్లాజో మోడల్ కుట్టించుకోవచ్చు లేదంటే స్కర్ట్ కుట్టించుకోవచ్చు అన్నారు. ఇంకా నేను స్కర్టే కావాలని చెప్పాను, ఫ్రీగా ఉంటది. అది స్కర్ట్ అయితే వేరేలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. నేను ఫుల్ వీడియో షార్ట్ వీడియో ఒకటి పెడతాను, మంచిగా గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాము. నాకు ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఏదైనా ప్యాకెట్స్ అలాంటివి ఓపెన్ చేస్తుంటే వీడికి కూడా బాగా ఇష్టం, చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దాని మీద కూర్చోబెట్టా కాబట్టి నా దగ్గరికి రావట్లేదు, లేదంటే ఇప్పుడుకొచ్చి అన్ని లాగుతూ ఉండేవాడు. మొన్న ఈ మధ్య ఒకసారి మింత్రాలో డ్రెస్ ఒకటి వచ్చింది, అప్పుడు కూడా ఇంతే ఓపెన్ చేస్తూ ఉన్నాను. వచ్చి నా పక్కన కూర్చొని చూస్తున్నాడు సీరియస్ గా. నేనుండి వీడి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఇది మమ్మీ డ్రెస్ తీసుకెళ్లి మమ్మీకి ఇస్తావా అంటే ఆ అంటున్నాడు. వీడి దౌర్జన్యం చూసారా, సింబా వచ్చి వీడి దగ్గర కూర్చోవాలంట, వాడేమో వాడి కంఫర్ట్ ప్లేస్ వెతుక్కుంటాడు, ఎప్పుడు చూసినా రూమ్ లోనే కూర్చొని చూస్తూ ఉంటాడు. వాళ్ళ పెన్నాన్ని చూసి ఏం ఎక్కిరిస్తూ ఉంటాడో అసలు అప్పుడప్పుడు. ఇక్కడ నేను వీడిని టోటోగా ఒకటి అడిగాను, ఆ వాడి రియాక్షన్ మీరే చూడండి ఇప్పుడు.
ఎలా ఉందిరా డ్రెస్ అంటే అడ్డంగా తలుపుతున్నాడు బాగాలేదని. నేను మళ్ళీ బాగాలేదా అంటే నవ్వుతున్నాడు. ఇంకా వాళ్ళ పెద్ద దగ్గర కూర్చున్నాడు కదా, ఇంత ఏదో ఒకటి విసిగిస్తూ ఉంటాడు వాడిని. ఇక్కడ సింబాగాడు అక్కడ రూమ్ లో కూర్చొని చూస్తున్నాడని వాడిని కూడా పిలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఇంకా చూడండి జరుగు పక్కకు అని చెప్పి చూస్తున్నాడు. ఎక్కి కూర్చున్నాడు ఇంకా వాడి పక్కన. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ లో భలే ఉన్నారు. సింబాగాడికి నచ్చకపోతే అసలు కూర్చోడు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళని ఆడిపించే ఆటలు కామెడీగా ఉంటే వాడికి అసలు నచ్చలేదు అనుకుంటే ఇంకా వెళ్ళిపోయాడు. ఈ ఆటలు మేము ఆడంలే అని. ఇలాంటి కామెడీ ఆటలన్నీ పాపం కూర్చొని భరించేది మా టోటోగాడే. సింబగాడేంటి వెళ్ళిపోయాడు. నేను కూడా స్లోగా జారుకుందామా అని వాళ్ళ పెద్దానికి రిమోట్ ఇస్తున్నాడు. పాపం వాళ్ళ పెద్దాన్ని ఎక్కడ వదులుతాడు, అసలు వదలటలేదు వాడినేమో. టోటోగాడు ఇప్పుడు నడుస్తున్నాడు కదా, ఇంకా కొంచెం బాగా పర్ఫెక్ట్ గా నడవటం స్టార్ట్ అయిందంటే ఇంకా అసలు మమ్మల్ని కూడా పట్టించుకోవడేమో అనిపిస్తుంది. సింబ పక్కనే తిరుగుతా వాడితో ఆడుకుంటూ ఉంటాడేమో. ఇప్పుడు కూడా ఇంటికి వస్తే అసలు వాడిని వదలడు. వాడిని ఈ మధ్య కొట్టడం స్టార్ట్ చేశాడు. మామూలుగా మమ్మల్ని కొడుతూ ఉంటాడు కదా, ఇప్పుడు వాడిని కూడా కొట్టడం స్టార్ట్ చేశాడు. వాడేమో ఏమనలేక సైలెంట్ గా పక్కకెళ్ళి కూర్చుంటాడు. వాడు లేచి వెళ్తే మళ్ళీ వీడు కూడా లేచెళ్ళి వాడి పక్కన కూర్చొని వాడిని కొడతా ఉంటాడు. ఈ కొట్టే అలవాటే మాన్పియాలి కొంచెం స్లోగా, ఎందుకంటే అది మంచి హ్యాబిట్ కాదు కదా. ఇంకా వాళ్ళ పెద్దనే భయం చెప్తున్నాడు వాడు అలా చేసినప్పుడల్లా. ఇంకొకటి వీడికి మాటలు వస్తే ఇంకా అప్పుడు పిలుస్తాం అలవాటు అయ్యిద్ది కదా. ఇప్పుడేమో పిలవలేకపోతున్నాడు. వాడిని ఇలా చేయి చూపిస్తాడు, వాడికి ఏమో అర్థమైంది. వాడేమో రాడు, కూర్చొని నన్ను చూస్తానే ఉన్నాడు. ఏంటి పెద్దమ్మ ఇంత బిజీగా తిరుగుతుంది అసలు నన్ను పట్టించుకోకుండా అని. ఈ డ్రెస్ వచ్చేసి ఇంకొక ఇన్స్టా పేజ్ నుండి వచ్చింది. ఫ్రాక్ ఇది, నీ లెంత్ ఫ్రాక్. ఇవన్నీ నేను షార్ట్ వీడియోస్ త్వరలోనే పెడతాను. ఈ మధ్య నాకు ఎందుకో మంచిగా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేద్దాం అనిపిస్తుంది కానీ టైం అసలు కుదరట్లేదు. మెయిన్ ఈ ఎండలకి ఏం రెడీ అవుతామా అనిపిస్తుంది. టోటోగాడు చేసే హైలైట్స్ లో ఇంకొక కొత్తది ఏంటంటే, ఈ మామూలుగా అటు ఇటు నేను తిరుగుతూ ఉంటే వాడిని ఎత్తుకోకుండా వదిలేస్తాను. వాడు ఎంత అడుగుతున్నా కానీ ఎత్తుకోను. వాడు ఏం చేస్తాడంటే వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని డ్రెస్ గట్టిగా పట్టుకొని పైకి ఎక్కుదామని ట్రై చేస్తాడు. బయట చూడటానికి చల్లగానే ఉంది కానీ కాసేపు కూర్చోగానే ఫుల్ చోట్ల వచ్చేసినాయి. ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోయాము. వీడి ఇంకా ఆడుకుంటానే ఉంటాడు. ఆ బెడ్ మీద ఎగిరి దూకటము, మంచం ఏదోటి పట్టుకొని లాగుతూ ఉంటాడు. కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉంటాము ఎక్కడైనా గబక్కని పొడుచుకుంటాడేమో అని. వాడికి ఫుల్ నిద్ర వస్తుంది కానీ అస్సలు పడుకోవట్లేదు. ఆడుకుంటానే ఉన్నాడు వెళ్ళే వరకు. ఇలా కటన్స్ పట్టుకోవటము, ఇంకా వాటి పక్కన కూర్చొని దాక్కొని ఇలా ఆడుతూ ఉంటాడు. వాడికి బాగా ఇష్టం ఈ గేమ్ అయితే. పాపం సింబాగాడు టోటోగాడి దెబ్బకి సైలెంట్ గా పడుకున్నాడు. వాడి ఇందాకడి వరకు వాడిని ఫుల్ కొట్టాడు, అలిగినట్టున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే వాడికి మసాజ్ చేస్తా చెప్తున్నాడు. వాడు చిన్నోడు, కొంచెం నడవటం అలవాటు అయితే నీకే అలవాటు అవుతుంది. వాడు ఏం చేయడప్పుడు అది ఇది అంటే ఇంకా సైలెంట్ గా చూస్తున్నాడు. ఇంకా వీడేమో ఇంటికి వెళ్ళిపోతున్నాడు, మంచిగా నిద్రపోతున్నాడు. ఇంకా సరే ఇంకా మేము బయటకు వెళ్ళే పని ఉంది, మళ్ళీ వంట చేయాలి కదా అని ఇంకా తీసుకొని వెళ్తున్నాను ఇంటి దగ్గర వదిలిపెడదాం. కొంచెం చల్లగా ఉందని చెప్పా కదా. ఇంకా మా హస్బెండ్ కి ఏంటంటే మంచిగా ఏదన్నా చికెన్ కర్రీ కావాలి, పులావ్ కావాలి. ఇంక ఇప్పుడు అదే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, ఆనియన్ పేస్ట్ వేసేసాను. ఇంకా టీ పెట్టపోయి అన్నం కూర అయిపోయే లోపు ఇంకొకసారి టీ తాగుతాం బయట కూర్చొని. ఇంకొకటి ఈ మధ్య ఇంకొక కమెంట్ ఈ మధ్య ఎక్కువ వస్తుంది, మీరెందుకు బొట్టు పెట్టుకుంటున్నారు అని. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాను, ఎన్ని వీడియోస్ లో చెప్పాను. కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాక కమెంట్స్ పెడుతున్నట్టున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందే, మాది వేరే రిలీజియన్స్ ఇద్దరివి. మాది లవ్ మ్యారేజ్. నేను హిందూ, మా హస్బెండ్ క్రిస్టియన్. అందుకే నేను బొట్టు పెట్టుకుంటాను. అర్థమై ఉంటది అనుకుంటున్నా కమెంట్స్ పెట్టిన వాళ్ళకి. ఇక్కడ నేనేమో పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. అసలు పులావ్ లో జీడిపప్పు వేయటమే మర్చిపోయా. మెయిన్ మా హస్బెండ్ కి ఆ జీడిపప్పు లేకపోతేనే నచ్చదు అసలు. నాకేంటంటే ఈ మధ్య ఫ్రిడ్జ్ లోకి అస్సలు ఆర్గనైజ్డ్ ఉండట్లేదు. తెచ్చినట్టు అంతే కవర్ లో పెట్టేస్తున్నాను. వాటి కోసం కంటైనర్స్ తీసుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర ఇలాంటివి ఒలిచి కవర్ లో పెడుతుంటేనేమో త్వరగా పాడైపోతున్నాయి, వాటర్ వచ్చేస్తుంది ఆ కవర్స్ లోనేమో. ఇంకా కంటైనర్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. తీసుకున్నప్పుడు చూపిస్తావి. చికెన్ తెచ్చామంటే మెయిన్ ఫస్ట్ సింబాగాడికి వండేసాక వాడికి పెట్టి ఇంకప్పుడు మాకు వండుతాను నేను. లేదంటే వాడు కూర్చొని ఎంత విసిగిస్తాడంటే, వాడికి వండటం అయిపోయింది, తినటం అయిపోయింది, వాడు రూమ్ లోకి వెళ్ళి పడుకోవటం కూడా అయిపోయింది. మంచిగా ఏసీ వేయించుకుంటాడు అడిగి మరి. ఇంక వెళ్ళి పడుకుంటాడు. ఇంకా మేము తినేదాకా రాడు బయటికి. మేము తిన్నాక మళ్ళీ వస్తాడు ఇంకొక రౌండ్, మేము మిగిలిన పీసెస్ ఏమన్నా ఉంటే పెడతామని. ఒక పొయ్యి మీద ఏమో చికెన్ కర్రీ పెట్టేశాను. ఇంక ఇక్కడేమో రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని కొత్తిమీర, పుదీనా అన్ని కట్ చేద్దామని కడిగేస్తున్నాను. ఆల్టర్నేట్గా వంట చేస్తూనే అంట్లు కూడా కడిగేస్తాను. మంచిగా నైట్ టైమే కడిగేసుకుంటాను మ్యాక్సిమం. లేదంటే ఇంకా మార్నింగ్ కడుక్కుంటాను. చాలా రేర్ మార్నింగ్ కడిగేది అంట్లు.
ఏదో ఆలోచిస్తూ గబక్కన రైస్ వేసేసాను, జీడిపప్పు అవి వేయకుండా మర్చిపోయాను. ఇంకా మా హస్బెండ్ నుండి సర్లే ఇంకా మర్చిపోయావుగా ఎందుకులే ఇంకొద్దులే అన్న. అప్పుడప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయి, కామన్. వంట చేసేటప్పుడు ఏదో మర్చిపోతూ ఉంటాం కదా కిచెన్లో. పులావ్ అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను. ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమి మసాలాలు వేయను, ఆల్రెడీ చికెన్లో వేస్తాం కదా. ఈ మధ్య మసాలాలు తినటం చాలా తగ్గించాము, చాలా తక్కువ వేస్తున్నాను నేను వంటల్లో. చికెన్ కూడా మగ్గిపోయింది బాగా. ఇంకా మసాలాలు అన్నీ వేసేస్తున్నాను, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇంకా అన్నీ వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను బాగా ఉడికిపోయే వరకు మెత్తగా. నాకేంటో కిచెన్ ఎక్కడికి వెళ్ళా కానీ చిన్న కిచెనే వస్తుంది. నాకేంటంటే పెద్ద కిచెన్ ఉంటే బాగా ఇష్టం, అన్నీ నీట్గా చేసుకుంటూ ఫ్రీగా ఉంటుంది కదా స్పేస్. ఇక్కడ ఈ కిచెన్లో ఒక పక్క కటింగ్ చేస్తుంటే ఒక పక్క రైస్ కుక్కర్ అడ్డం ఉంటుంది. ఇప్పుడు అంటే పర్లేదు, మరి ఎండాకాలంలో అసలు ఎంత చిరాకు వస్తుందో మా కిచెన్లో వంట చేసేటప్పుడు. ఇంకెక్కడేమో సింబాగాడిని బయటికి తీసుకొని వచ్చాము, కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాడులే అని. మా హస్బెండ్ ఏమో మ్యాచ్ చూస్తున్నాడు. ఇంక ఇలా ఈవినింగ్ టైమ్స్ వంట చేసుకునేటప్పుడు బయట ఇలా కూర్చొని టీ తాగుతూ టీవీలో ఏదో చూస్తూ ఉంటాము. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా పెట్టుకొని తినేయటమే. అసలు ఈరోజు మెయిన్ ఇది చేసుకోవడానికి రీజన్, మొన్న సండే కూడా చికెన్ కర్రీ వండలేదు, అందుకే ఈరోజు మా హస్బెండ్కి తినాలనిపించిందంట. ఇంకా మేము కూడా అన్నం తినేటప్పుడు మాత్రం మ్యాచ్ అదేం పెట్టొద్దని చెప్తా. నాకు నచ్చింది పెట్టుకుంటాను, ఏదో ఒక వీడియోస్ మంచిగా చూస్తూ కూర్చొని తింటూ ఆస్వాదిస్తూ ఉంటాము. నాకు ఎప్పటి నుండో ఒక అలవాటు ఉంది, ఫస్ట్ ఇద్దరికి పెట్టేస్తాను, నేను మాత్రం తినను. ముందు మా హస్బెండ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఎలా ఉందని ప్రతిరోజు చెప్పాలి. తిన్నాక రోజు పైన వాకింగ్ చేయటం అలవాటు. ఈ రోజు ఇంకా సింబాగాడిని కూడా కిందకి తీసుకొని వెళ్దాంలే అని ఇంకా కిందకు వచ్చాము. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందో మా షార్ట్ అండ్ సింపుల్ లైఫ్ గురించి కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. లాస్ట్లో పిక్స్ పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి.